నంద్యాల జిల్లా డోన్ ముక్తేశ్వర ఆలయంలో డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జీవిత చరిత్రపై వ్యాసచరణ వక్తృత పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు 18 సంవత్సరాల లోపుగా ఉండి సాయంకాలం 5 గంటల లోపుగా సెల్ ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీసీ సంక్షేమం సంఘం నాయకులు మల్లికార్జున స్వామి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు, మాజీ మహిళా అధ్యక్షురాలు టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి శ్రీ మాలిక్ బాబా సంస్థాన్ మాజీ అధ్యక్షులు గురుప్రసాద్, ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుంచి కూడా బీసీ సంక్షేమ నాయకులు కూడా హాజరవుతున్నారు. మరి ఆ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారికి, స్వామివారికి కృపా కటాక్షాలకు పాత్రులై అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెంకటరాముడు అన్నకి, ఆలా శ్రీరాములకి, రాంబాబుకి, తర్వాత పెద్దన్న గారికి, లింగన్న చెక్కబదిన కళాకారులు మాస్టర్ లింగ కుర్మన్నగా స్వాముల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాములు కూడా మా కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా శ్రీ ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.